ఫ్రెండ్స్, ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ ఫోన్. చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ అయితే ఐఫోన్ లైఫ్లో ఒకసారి యూజ్ చేయాలి, బట్ ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే ఐఫోన్ ఒక రేంజ్లో అయితే ఉంటుందని చాలామంది చాలా గొప్పగా అయితే చెప్పుకుంటారు. బట్ వాళ్ళు ఐఫోన్ యూజ్ చేయకపోయినా బట్ ఐఫోనే చాలా బెటర్ అని చెప్తారు. బట్ అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయని కొంతమంది అయితే ఓన్లీ ఐఫోన్ యూజ్ చేసే యూజర్స్ అయితే బట్ ఆండ్రాయిడ్ ఫోన్ కంటే ఐఫోనే బెటర్ అని వాళ్ళైతే అనుకుంటారు. బట్ మీరు ఇలా అనుకుంటే మాత్రం చాలా తప్పు చేసినట్లయితే అవుతారు. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే ఐఫోన్లో ఒక 40% అయితే ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఐఫోన్తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్లో 60% ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ మీకు ఐఫోన్తో కంపేర్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్లో మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్ ద బెస్ట్ అని మీకైతే అనిపిస్తుంది. బట్ ఫస్ట్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి ఒకవేళ మీరు ఐఫోన్ యూజ్ చేశారనుకోండి, బట్ ఆ ఫీలింగ్ అయితే మీరు అసలు తట్టుకోలేరు. మీరు అసలు ఎందుకు వచ్చాను ఐఫోన్ కానీ మీరైతే చాలా ఫీల్ అవుతారు. బట్ మీకైతే అంత నచ్చదు ఐఫోన్ అయితే ఫస్ట్లో మీకు. బట్ అదే మీరు ఐఫోన్ యూజ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే బట్ మీరైతే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం లాగింగ్ ఉంటుంది బట్ పర్లేదు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే ఐఫోన్ అయితే యూజ్ చేయలేరు. బట్ ఈ రెండింటి అయితే ఇప్పుడు నేను కొన్ని కంపారిజన్ చేస్తాను. ఇందులో ఏమున్నాయి, ఇందులో ఏం లేవు, ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్ నేనైతే ఇప్పుడైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేనైతే కొన్ని అయితే రాసుకున్నాను. బట్ ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లో ఏమో ఎక్కువ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్ కంటే ఐఫోన్లో ఏం బెస్ట్ ఉన్నాయి నేనైతే చెప్తాను. ఫస్ట్ మనకి కాల్ రికార్డింగ్ అని చెప్పొచ్చు. బట్ మీకు ఐఫోన్లో అయితే అసలు కాల్ రికార్డింగ్ ఉండదు. యాప్ స్టోర్లో కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా బట్ అవి అయితే సరిగ్గా వర్క్ అమౌంట్ పే చేయాలి. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే కాల్ రికార్డింగ్ ఉంటుంది. మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ అయితే. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు థర్డ్ పార్టీ యాప్స్ అని చెప్పొచ్చు. మీరు గూగుల్లో కొన్ని యాప్స్ అయితే మీకు ప్లే స్టోర్లో లేని గూగుల్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే పెయిడ్ యాప్స్ కూడా కొన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మీరైతే ఐఫోన్లో అలా చేయలేరు. బట్ మీరు యాప్ స్టోర్లో ఉండే యూజ్ చేయాలి. అమౌంట్ కట్టాల్సి ఉంటే బట్ అమౌంట్ కట్టే మీరైతే యాప్ స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలి. గూగుల్ నుంచి అయితే మీరు సపరేట్గా ఐఫోన్లో అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయలేరు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే బట్ ఇప్పుడు మనకి ఐఫోన్లో చూసుకుంటే మనకి ఐఫోన్ 14 Pro Maxలో కూడా 27 వాట్స్కి అయితే ఛార్జింగ్ స్పీడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే మీకు అలా కాదు. 120 వాట్స్ మీకు కేవలం 20,000 లోపే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. 21,000కి 20,000కి మీకు 30 మినిట్స్లోనే 15 మినిట్స్లోనే ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఫుల్ ఛార్జింగ్ అయిపోతాయి. బట్ మీరు ఐఫోన్ ఛార్జింగ్ పెట్టాలంటే మినిమం ఒక 1 అవర్ అయితే పడుతుంది. బట్ కొంచెం టెక్నాలజీ పరంగా వీళ్ళైతే కొంచెం తగ్గే ఉంటుంది బట్ ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే. అలాగే ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు SD కార్డ్ స్లాట్ అయితే సపరేట్ అయితే ఉంటుంది. బట్ మీరు మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. బట్ మీరు ఐఫోన్లో అయితే ఎలాంటి SD కార్డ్ వేసుకొని మీరైతే ఎక్స్పాండబుల్ చేసుకోరు. మీరు డ్యూయల్ సిమ్ కూడా యూజ్ చేయలేరు. బట్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మొబైల్స్లో మీకు ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది, బట్ ఫిజికల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రం మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే SD కార్డ్ సపోర్ట్ కూడా కొన్ని మొబైల్స్ అయితే ఉంటుంది. బట్ మీకు స్టోరేజ్ పరంగా హెడ్లో అయితే ఉంటుంది మీకు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే. అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది చాలా మెయిన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకోవాలన్న థాట్ మీ మైండ్లో వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. బట్ ఒకవేళ మీకు ఐఫోన్కి రిపేర్ వచ్చింది కానీ డిస్ప్లే పలగడం అలాగే మీకు బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయించాలంటే బట్ చాలా కాస్ట్ అయితే అవుతుంది. బట్ మీకు ఒక 30,000 ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి, డిస్ప్లే రీప్లేస్మెంట్ చేయాలంటే అరౌండ్ మీకు ఒక 10,000 లోపు అయితే అవుతాయి. బట్ అదే మీకు ఒక 40,000 ఐఫోన్ అనుకోండి, బట్ మీరు డిస్ప్లే రీప్లేస్మెంట్ చేయాలంటే అరౌండ్ 20,000 25,000 అయితే అవుతుంది. బట్ మీకు సగం రేట్ డిస్ప్లే అయితే ఉంటుంది. బట్ మీరు ఒకవేళ మీకు యాక్సెసరీస్ ఏమైనా డ్యామేజ్ అయినా కొత్త వేయించుకోవాలన్నా చాలా కాస్ట్ పెట్టాల్సి అయితే ఉంటుంది. బట్ మీరు అమౌంట్ కొంచెం సేవ్ చేసుకొని ఒకవేళ ఐఫోన్ కొంటే వాటికి ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం వాటి కాస్ట్ అయితే మీరు భరించలేరు. సగం ప్రైస్ దాకా అయితే ఉంటాయి, మీకు వేలల్లోనే అంటే ఉంటాయి. బట్ మీకు వందల్లో ఖర్చు అయితే ఉంటుంది, మీకు వేలల్లోనే అయితే ఉంటుంది. బట్ ఇదొకటి నాకైతే నచ్చదు. ఇందులో కాస్ట్ ఎక్కువ అయితే ఉంటాయి. బట్ మీరు సర్వీస్ సెంటర్లో రీప్లేస్ చేయించుకోవాలి బ్యాటరీ అయినా డిస్ప్లే అయినా. అలాగే నెక్స్ట్ థింగ్ చూసుకున్నా మీకు ప్రైస్ అని చెప్పొచ్చు. బట్ మనకి 10,000 నుంచి 20,000 మధ్యలోనే ఆండ్రాయిడ్లో మంచి మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. బట్ ఐఫోన్లో మాత్రం మీరు 40,000 నుంచి అబోవ్ పెట్టాలి. బట్ మీకు 40,000 అబోవ్ పడితేనే మీకు లేటెస్ట్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. బట్ మీకైతే ప్రైస్ పరంగా కూడా చాలా బ్యాడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ ఐఫోన్ అందరు తీసుకోవాలంటే కుదరదు. ఈ ప్రైస్ కంటే చాలామంది అయితే వెనకడుగు వేస్తారు. ప్రైస్ కొంచెం తగ్గుంటే బాగుంటుంది. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే మీకు 10,000 నుంచి మంచి మంచి మొబైల్స్ అయితే ఉంటాయి. బట్ ప్రైస్ పరంగా కూడా మీకు కొంచెం ఆండ్రాయిడ్ ఫోన్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ థింగ్ చూసుకుంటే ఇదేంటంటే మీకు కెమెరా వస్తువులు అని చెప్పొచ్చు. బట్ కెమెరాస్ ఐఫోన్లో కూడా చాలా బాగుంటాయి, మీకు చాలా బాగుంటాయి. అలాగే మీకు కెమెరాలో ఫీచర్స్ అని చెప్పొచ్చు. బట్ మీకు లైవ్ బొకే ఎఫెక్ట్ అయితే మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఉంటుంది. అలాగే మీకు బొకే ఎఫెక్ట్ ఫీచర్స్ ఉంటాయి. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఉంటాయి. మీకు కెమెరాలో మీకు 20,000లో కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఐఫోన్లో మాత్రం మీరు ఒక 1,40,000 పెట్టా మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. కెమెరాలో వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవాలి, అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బట్ మీరైతే ఒకవేళ ఇలాంటి కెమెరాలో ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే యూజ్ చేయాలి. ఐఫోన్ అయితే
మీకైతే దానికైతే పనికి రాదు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ కంపేర్ చేస్తే ఐఫోన్స్ ఎందుకు బెటర్ నేనైతే ఇప్పుడైతే క్లారిటీగా చెప్తాను. బట్ ఫస్ట్ మనం ఎవరైనా ఐఫోన్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ అని చెప్పొచ్చు. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే ఐఫోన్లో 95% మీకు చాలా సెక్యూరిటీ అయితే ఉంటుంది. మీకు బ్యాంక్ అకౌంట్స్ కానీ, పర్సనల్ డీటెయిల్స్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ. బట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేయాలనుకుంటే ఒక లింక్ క్లిక్ చేస్తే మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళి ఒక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్స్ ద్వారా మాల్వేర్, అలాగే మనకి వాట్సాప్లో వచ్చే లింక్స్ మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవ్వడం అలా అయితే జరుగుతుంది. బట్ ఐఫోన్లో మీకు అయితే అలా ఉండదు. బట్ మీరు ఏదైనా లింక్ క్లిక్ చేయడం, మీకు లింక్ క్లిక్ చేసినా మీకైతే ఐఫోన్ అంత ఈజీగా హ్యాక్ అవ్వదు. మీకు తెలియకుండా మీకు మీ ఐఫోన్లో ఎలాంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ అవ్వవు. ఒకవేళ మీకు చేయాలన్నా ఇన్స్టాల్ అయితే అవ్వవు. ఆండ్రాయిడ్ అయితే అలా అయితే ఉండదు. బట్ మీకు తెలియకుండానే మీరు పర్మిషన్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా యాంటీ వైరస్లు, అలాగే బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్ ఇన్స్టాల్ అయ్యి మీ డేటాని మొత్తం హ్యాకర్స్కి అయితే పంపుతూ ఉంటాయి. బట్ సెక్యూరిటీ పరంగా మాత్రం 95% నేనైతే ఐఫోన్ని రికమెండ్ చేస్తాను. సెక్యూరిటీ మాత్రం 100% ఇదైతే చాలా బాగుంటుంది. బట్ నాకు ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్లో అంత సెక్యూరిటీ ఉండదు. హ్యాక్ చేయాలనుకుంటే హ్యాకర్స్ ఈజీ హ్యాక్ చేస్తారు. ఫోన్ మన అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఈజీ హ్యాక్ చేస్తారు. ఐఫోన్లో అలా అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీకు కెమెరా ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు, ఇమేజ్ ప్రాసెసింగ్. బట్ మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది బ్యాక్ కెమెరా ఐఫోన్స్లో. ఎందుకంటే బట్ మనకి ఐఫోన్స్లో మనకి ప్రతి ప్రోడక్ట్ని, ప్రతి సాఫ్ట్వేర్ని బట్ వాళ్ళు యాపిల్ అయితే ఓన్గా తయారు చేసి వీళ్ళైతే ఫిక్స్ చేస్తారు. బట్ మనకు ఐఫోన్ ఒక 14 Pro Max అయింది అనుకోండి, ఆ 14 Pro Maxకి సంబంధించిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సింక్ అయ్యేలా వాళ్ళైతే క్రియేట్ చేస్తారు. బట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో అలా కాదు. బట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్ బ్రాండ్ ఒకరిది, మొబైల్ ఒక దగ్గర తయారవుతుంది. బట్ సాఫ్ట్వేర్ మాత్రం గూగుల్ నుంచి తీసుకుంటారు. బట్ ఇలా తీసుకోవడం వల్ల సాఫ్ట్వేర్కి, హార్డ్వేర్కి ఆప్టిమైజ్ అయితే సరిగ్గా ఉండదు. దానివల్ల ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఇందులో అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఐఫోన్లో మొత్తం ఒక దగ్గర క్రియేట్ అయ్యి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి, బట్ సాఫ్ట్వేర్ ఆ ఫోన్కి తగ్గట్టు అయితే వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం ఫోటోలు తీసినప్పుడు చాలా బాగుంటుంది. బ్యాక్ కెమెరా మెయిన్గా, ఫ్రంట్ కెమెరా మీకు యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ బ్యాక్ కెమెరా మాత్రం అసలు సూపర్గా ఉంటుంది. మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ, వీడియోస్ తీసేటప్పుడు క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బట్ ఇమేజ్ ప్రాసెసింగ్లో మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే. అలాగే నెక్స్ట్ తీసుకుంటే బట్ ఇది సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఐఓఎస్ సాఫ్ట్వేర్ మీకు ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. బట్ మీరు ఐఫోన్ యూస్ చేస్తే, ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు మీరు డిఫరెన్స్ ఏంటో. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం 1,00,000 పెట్టిన ల్యాగ్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తాం. బట్ మీరు ఐఫోన్ తీసుకున్నారనుకోండి, ఒక 50,000 మొబైల్లో కూడా మీకైతే ల్యాగ్ అయితే ఉండదు. అంత ఫాస్ట్గా అయితే ఐఓఎస్ అంటే అయితే ఉంటుంది. అలాగే మీకు అప్డేట్స్ అని చెప్పొచ్చు. అప్డేట్స్ పరంగా మాత్రం ఐఫోన్స్ అయితే చాలా బెస్ట్గా అయితే ఉంటుంది. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్డేట్ కోసం వెయిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి లాంగ్ రన్ యూసేజ్ అని చెప్పొచ్చు. బట్ నేనైతే ఇది ఐఫోన్ SE 2016లో తీసుకున్నాను. ఇది తీసుకున్న అరౌండ్ ఒక 1.5 year అయితే అయింది. బట్ నేను 2016 ఇది, అలాగే ఇది 1.5 year మొబైల్, ఓల్డ్ మొబైల్. బట్ దీంతో కంపేర్ చేస్తే నాకు ఇందులో మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ అయితే ఉంది. బట్ ఇందులో చాలా ల్యాగ్స్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను. బట్ ఇందులో మాత్రం అలాంటి ల్యాగ్స్ అయితే ఏముండవు. ఇది ఎంత ఓల్డ్, 7 years 8 years ఓల్డ్ మొబైల్ ఇది. బట్ అంత ఓల్డ్ మొబైల్ అయినా నాకు కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బ్యాక్ కెమెరా క్వాలిటీ. అలాగే నేను డైలీ లైఫ్లో యూస్ చేసేటప్పుడు నాకైతే దీని పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. అసలు ఈ ఫోన్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ పరంగా. బట్ అలా అయితే ఉంటే మీరు ఒకవేళ ఐఫోన్ తీసుకోవాలనుకున్నారనుకోండి, బట్ మీరు ఒక 5 to 6 years వాడుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఐఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ని సేమ్ ప్రైస్లో ఉన్న మీరు ఒక 50,000 ఆండ్రాయిడ్ ఫోన్, 50,000 ఐఫోన్ తీసుకుంటే, బట్ ఆండ్రాయిడ్ ఫోన్ని మీరు 3 years వాడితే మీకు ల్యాగ్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఐఫోన్లో మాత్రం అలా ఉండదు. మీకు 6 to 7 years అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఐఫోన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఓవరాల్గా ఐఫోన్ ఎవరికి సూట్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఎవరికి సూట్ అవుతుందట. బట్ మీరు ఈ 4 థింగ్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి ఐఫోన్ తీసుకోవాలనుకుంటే. బట్ మీరు మీ మెయిన్ ప్రయారిటీ సెక్యూరిటీ, అలాగే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే మీకు సాఫ్ట్వేర్ యూఐ చాలా ఫాస్ట్గా ఉండాలి ఐఓఎస్ సాఫ్ట్వేర్ అనుకున్న వాళ్ళు. అలాగే ఒక 6 to 7 years లాంగ్ రన్లో మొబైల్ యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఐఫోన్ తీసుకోండి. బట్ అలా కాదు, నాకు నేను నా మొబైల్ కస్టమైజ్ చేసుకోవాలి, అలాగే థీమ్స్, అలాగే థర్డ్ పార్టీ యాప్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే కెమెరాలో మంచి మంచి ఫీచర్స్ కావాలి, అలాగే చాలా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కాలి అని చాలామంది అనుకుంటుంటారు కదా. బట్ నాకు నా మొబైల్ని నేను ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోవాలి అని కొంతమంది అయితే థాట్ అయితే మైండ్లో ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో తీసుకుంటే, ఐఫోన్లో తీసుకుంటే. బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, గూగుల్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ అయితే మీరు ఐఫోన్లో ఇన్స్టాల్ చేసుకోలేరు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు ఐఫోన్స్కి అయితే అంత ఫాస్ట్గా ఎక్కదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు మీ మొబైల్ని
కానీ కస్టమైజ్ చేసుకోలేరు థీమ్స్ కానీ. అలాగే మీరు టెక్స్ట్ని మీరు చేంజ్ చేసుకోవడం, అలాగే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీకు బడ్జెట్ మొబైల్స్లో అయితే మీకు ఉండదు. బట్ ఇవైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీ బడ్జెట్ కూడా తక్కువ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే వెళ్ళండి. ఐఫోన్లో అయితే మీకు ఇవైతే ఉండవు, బట్ కాల్ రికార్డింగ్ అలాంటివి అయితే ఐఫోన్లో అయితే ఉండవు. ఫాస్ట్ ఛార్జింగ్ మీ ప్రయారిటీని బట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. బట్ నాకైతే ఆండ్రాయిడ్ ఫోన్ నాకైతే ఎక్కువ కాదు, ఐఫోన్ ఎక్కువ కాదు. బట్ రెండు ఒక్కొక్క దీని డిపార్ట్మెంట్లో ఇవైతే కొంచెం పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, వీటి డిపార్ట్మెంట్లో ఇవైతే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా మీరు ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి, దీంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. దేని వాల్యూ అదే. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ బెస్ట్ అనుకోండి, ఐఫోన్ యూజ్ చేసుకుంటే ఐఫోన్ బెస్ట్ అనుకోండి. బట్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే ఐఫోన్ బెస్ట్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. బట్ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి మంచి కెమెరాస్తో అయితే వస్తున్నాయి, అలాగే బడ్జెట్లో వస్తున్నాయి. మనకి అయితే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మంచి మంచి కెమెరాస్ మీకు బడ్జెట్ 10,000 15,000లో కూడా కెమెరాస్ కూడా ఆప్టికల్ మెష్ అబిలిటీతో కొన్ని ఫోన్స్ అయితే వస్తున్నాయి. బట్ ఓవరాల్గా మీ బడ్జెట్లు ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ మీకు మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి. బట్ నాకు హై అండ్ మోడల్ కావాలి, అలాగే అమౌంట్ ఎక్కువ పెడతాను, నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్యూరిటీ మొత్తం కావాలనుకుంటే ఐఫోన్ తీసుకోండి. మీ ప్రిఫరెన్స్ బట్టి మీరైతే మీకు ఏ ఫోన్ సూట్ అవుతుందో మీరైతే చెక్ చేసుకొని తీసుకోండి. బట్ ఆలోచించండి తీసుకునేటప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఈ రెండు ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ అయితే. బట్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటే ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి.